హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఈ రోజు మన వర్డ్ ఏంటో తెలుసా? బిసైడ్ వర్సెస్ బిసైడ్స్. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఎస్ అంటారా? బిసైడ్ కి బిసైడ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. బిసైడ్ అంటే ఏంటంటే నా పక్కన అని. బిసైడ్స్ బిసైడ్స్ అంటే ఏంటంటే దానితో పాటుగా అని. దాని మీనింగ్ అన్నమాట. ఇప్పుడు సిట్ బిసైడ్ మీ అంటే నా పక్కన కూర్చో అని. బిసైడ్స్ ఇంగ్లీష్ ఐ స్పీక్ తెలుగు అంటే ఇంగ్లీష్ తో పాటుగా నేను తెలుగు కూడా మాట్లాడతాను అండ్ దాని మీనింగ్ అన్నమాట. రెండు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మనం ఆచితూచి వాడాలన్నమాట. ద క్యాట్ ఈస్ బిసైడ్ ద డాగ్ అంటే ఆ క్యాట్ డాగ్ పక్కన ఉంది. పక్కన బిసైడ్. ఐ ఐ వోంట్ గో బిసైడ్స్ ఐ డోంట్ వాంట్ టు గో. నేను వెళ్ళను. దాంతో పాటుగా అసలు నాకు వెళ్ళాలని లేదు అన్నమాట. ఇలా ఇంకా ఇంకా కన్‌ఫ్యూజింగ్ వర్డ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది అని. బిసైడ్స్ అది కాకుండా అని మీనింగ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మన సెకండ్ కన్‌ఫ్యూజింగ్ వర్డ్ ఏంటో తెలుసా? క్లైమేట్ అండ్ వెదర్. క్లైమేట్ అంటే ఏంటి? వెదర్ అంటే ఏంటి? క్లైమేట్‌కి, వెదర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. క్లైమేట్ అంటే ఏంటి? వెదర్ అంటే ఏంటి? 2 ఒకటే అనుకుంటాం. అస్సలు కాదు. క్లైమేట్ అంటే ఏంటంటే, ఒక 30 ఇయర్స్ నుంచి అక్కడ అలా స్థిరపడిపోయిన దాన్ని క్లైమేట్ అంటారనమాట. ఇప్పుడు అక్కడ స్నో అలానే ఉందనుకోండి 30 సంవత్సరాల నుంచి అసలు కరగకుండా, అది క్లైమేట్. వాళ్ళది స్నోయి క్లైమేట్ అనమాట. అలా కాకుండా ఈరోజు స్నో పడి, రేపు ఎండ పడి, అలా డే డేకి మారిపోతుందనుకోండి, దాన్ని వెదర్ అంటారనమాట. ప్రతిరోజు మారేదాన్ని వెదర్ అంటారు. ఒక 30 ఇయర్స్‌గా అలా ఉండిపోయిన దాన్ని క్లైమేట్ అంటారనమాట. వెదర్ అనేది ఎలా డిఫర్ అంటే గాలిలో ఉన్న తేమ ఉందా, సన్నీ డేనా, రైనీ డేనా, లేకపోతే స్నోయి డేనా, అలా మనం వెదర్‌ని డిఫైన్ చేస్తాం. అదే క్లైమేట్ అయితే దాని జియోగ్రాఫికల్ పొజిషన్ అది ఈక్వేటార్‌కి దగ్గరగా ఉంటే ఆటోమేటిక్‌గా వేడిగా ఉంటది. అలా కాకుండా పోల్స్ దగ్గర ఉంటే ఆటోమేటిక్‌గా చల్లగా ఉంటది. అలా జియోగ్రాఫికల్ లొకేషన్‌ని మనం మార్చలేం కదా! అలా ఒక 30, 40 సంవత్సరాల నుంచి అక్కడ స్థిరపడిపోయిన వాతావరణాన్ని మనం క్లైమేట్ అంటామనమాట. వెదర్ అంటే అది ప్రతిరోజు మారిపోతుంది. రాత్రి వర్షం పడొచ్చు, పొద్దున్న ఎండ రావచ్చు, మళ్ళీ సాయంత్రం మబ్బుగా ఉండొచ్చు, రేపొద్దున్న వడగళ్ళ వాన పడొచ్చు. అలా మారిపోతూనే ఉంటదనమాట. లేదా విండీగా ఉంటది, లేదా రైనీ, స్నోయి, హాట్, కోల్డ్ ఎక్సెట్రా. అలాగే క్లైమేట్‌లో మేజర్‌గా 5 టైప్స్ ఉంటాయి. ఆ 5 టైప్స్ ఏంటంటే డ్రై, టెంపరేట్, కాంటినెంటల్, పోలార్, ట్రాపికల్. అసలు ఈ క్లైమేట్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలనంటే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్. ఇంకా మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా క్లైమేట్ ఇంకా వెదర్ ఒకటే అనుకుంటున్నారా? ఈరోజు క్లైమేట్ ఎలా ఉంది అని వాడుతున్నారా? ఆ వీడియో షేర్ చేసి చెప్పండి. 2 ఒకటి కానే కాదు.